సార్ మనకి వైజాగ్ ఎయిర్పోర్టు ఆల్రెడీ ఎయిర్పోర్టు ఖాళీ చేసేస్తారని తెలుస్తుంది. అంతా కూడా భోగాపురంలోనే ఉంటుందని తెలుస్తుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటని చెప్తాను. పాత ఎయిర్పోర్ట్ని అక్కడి నుంచి తీసేయవలసిన అవసరం లేదు. అభివృద్ధి చెందిన నగరం కాబట్టి అభివృద్ధి చెందిన విధంగానే కొత్త ఎయిర్పోర్ట్ కట్టినది చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి విదేశీ విమానాలు అనేది ఇక్కడికి వచ్చి వాళ్తాయి, దిగుతాయి. సో దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అక్కడ అరేంజ్ చేశారు కాబట్టి అది అలా రన్ అవుతుండగానే అక్కడ లోకల్ ఫ్లైట్లు ఏవైతే ఉంటాయో, ఈ లోకల్ కంట్రీలో తిరిగే ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో, ఇతర రాష్ట్రాలకు వెళ్ళే ఫ్లైట్స్ అన్నీ కూడా అక్కడే యథాతరంగా ఉంచి కంటిన్యూ చేసినట్టయితే ఆ ఎయిర్పోర్ట్ సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అక్కడ ఉంది కాబట్టి. అట్లా కాకుండా దాన్ని తీసేసినట్టయితే దేని పెడతారు, ఖాళీగా ఉంచితే అది పాడైపోకూడదు కదా. ఇంత ఇన్వెస్ట్ చేసింది పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుంది. పబ్లిక్ మనీ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే పాత ఎయిర్పోర్ట్ ఉంటుంది. కానీ హైదరాబాద్లో ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టారు, బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంచారు కదా, తీసేయలేదు కదా. అలాగే విశాఖపట్నంలో కూడా కొత్త ఎయిర్పోర్ట్ కట్టినా కానీ పాత ఎయిర్పోర్ట్ యథాతథంగా ఉంచి లోకల్ ఫ్లైట్ని రన్ చేసేటానికి ఉంచినట్టయితే ప్రయాణికులకి ఈజీ అవుతుంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి. అలాగే తక్కువ ఖర్చుతోటే త్వరగా వెళ్ళడానికి, ఇతర ప్లేసెస్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా పాత ఎయిర్పోర్ట్ని యథాతథంగా కంటిన్యూ చేస్తూ కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాము. లేని పక్షంలో అది పబ్లిక్ మనీ కాబట్టి అది వేస్ట్ అవుతుంది. ఆ ప్లేస్ అంతా కూడా వేస్ట్ అయినట్టయితే పబ్లిక్ మనీ వేస్ట్ అయినట్టు లెక్క వస్తుంది. కాబట్టి దాన్ని యథాతథంగా కంటిన్యూ చేసి లోకల్ ఫ్లైట్ని రన్ చేయవలసిందిగా